వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి 194వ జయంతి వేడుకలు. తిరుమలలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, కొండపై రెచ్చిపోతున్న పుష్పాలు. 4 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన కామాంధుడిని చిత్తబాదిన స్థానికులు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లాంకెట్స్, తర్పలిన్ చీరలు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి. కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. ధర పడిపోయిందని టమాటా పంటకు నిప్పు పెట్టిన రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా అక్కనపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని నినాదించిందని, సమాజంలో మేము సగం అని ఎదగడానికి కారకులైన సావిత్రిబాయి పూలేకి ఘన నివాళులు అర్పిస్తున్నానని, వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం. సావిత్రిబాయి పూలే మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత మహిళలు పోటీపడే విధంగా ఎదగాలని కోరుకున్నారు. భవిష్యత్తులో అన్ని రంగాలలో మహిళలు ఎదగాలని కోరుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్రం మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా సావిత్రిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తూ ఉన్నారు. నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు దొరికిపుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి కోటీశ్వరులను చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకంగా అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగేసే ఈ సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తారు. కొత్తపేట నియోజకవర్గంలో కోమరాజులంక గ్రామం నుండి మాజీ ఎమ్మెల్యే శ్రీ చెర్ల జగ్గిరెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి బైక్ ర్యాలీగా వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వెళ్లారు.
వికారాబాద్ జిల్లా వికారాబాద్ కొత్తగాడి సమీపంలో సాంకేతిక సమస్యతో నడి రోడ్లో నిలిచిపోయిన వికారాబాద్ ఆర్టీసీ డిపో బస్. వికారాబాద్ ఆర్టీసీ డిపోలో కాలం చెల్లిన బస్సులతో కాలం గడుపుతున్నారని ప్రజల నుండి విమర్శలు. వికారాబాద్ డిపోకు కొత్త బస్సులు మంజూరు చేయాలని ప్రయాణికుల విన్నపం. డిపోకు కొత్త బస్సుల మంజూరు కోసం అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వికారాబాద్ ప్రాంత వాసుల విజ్ఞప్తి. ఇక్కడ చూస్తారు కదా, ఇది విరిగిపోయింది. ఇది ఎందుకు విరిగిపోయిందంటే ఇది కాలం చెల్లిన బస్సు ఇంకా రోడ్లపైనే తిరుగుతున్నాయి వికారాబాద్ డిపో ఆర్టీసీ బస్సులు. ఎందుకంటే ఈ బస్సుల పరిస్థితి అందరికీ తెలియాలి. కాలం చెల్లిన బస్సులతోనే కాలం గడుపుతున్నారు అధికారులు. సో మనం చూస్తున్నాం వికారాబాద్ ఆర్టీసీ బస్సు. ఇది కొత్తగడి దగ్గర ఉంది బస్సు. ఇంకో బస్సు గిటంగా వెళ్తుంది. ఇక్కడ ఇంకో బస్సు వెళ్తుంది. ఇది ఎక్కడ వెళుతుందో శంకర్పల్లి వెళుతుంది అనుకుంటా. సో ఇప్పుడు పరిస్థితి ఇది ఉంది. శంకర్పల్లి నుంచి వికారాబాద్కి వచ్చే దారిలో కొత్తగడి దగ్గర ఆ రోడ్డుపై పూర్తి స్థాయిలో నిలబడ్డ బస్సు జన టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడే మెకానిక్ వచ్చాడు. సో చూద్దాం. ఇక్కడ వికారాబాద్ ఆర్టీసీ డిపోకి చెందిన బస్సు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. కొత్త బస్సులు వేయాలి. జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ వికారాబాద్ ఆర్టీసీ డిపో బస్సు నిలబడ్డది. గేర్ ఏమైపోయింది, ఇది జెయింట్ మొత్తం పూర్తి స్థాయిలో విరిగిపోయిందని చెప్పి ఇక్కడ ఆర్టీసీ ఊడిపోయింది. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఇక్కడ చీకట్లో నిలబడ్డారు. అయితే వికారాబాద్ ఆర్టీసీ డిపో పరిస్థితి ఎట్లా ఉందంటే ఇక్కడ చాలా బస్సులు కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. సో తెలంగాణ వచ్చింది, వికారాబాద్ జిల్లా అయింది, వికారాబాద్ హెడ్ క్వార్టర్ అయింది. అయినా కూడా ఆర్టీసీ బస్సుల పరిస్థితి మారడం లేదు. ఈ బస్సులు కొత్త బస్సులు రావు, పాత బస్సులు పోవన్నట్టు ఈ పాత బస్సుల జొక్కే రోడ్లపైన తిప్పుతున్న పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు. సో ఇప్పుడు ఇక్కడ వికారాబాద్ కొత్తగడి దగ్గర ఈ బస్సు నాడి రోడ్డుపై ఆగిపోయింది. గేర్ ఏదో ఊగిపోయింది, ఏదో టెక్నికల్ ప్రాబ్లం రావడంతో ప్రయాణికులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కండక్టర్ డ్రైవర్ ఇక్కడనే చీకట్లో నిలబడ్డారు. సో వికారాబాద్ ఆర్టీసీ డిపోలో చాలా బస్సులు కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. సో ఈ బస్సులు స్క్రాప్లో వేసే బస్సులు ఉన్నాయి. అధికారులు పట్టించుకోరు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరు. అవే బస్సులు నడుస్తున్నాయి రోడ్లపైన. లక్షల కిలోమీటర్లు నడిచాయి ఇప్పటివరకు. సో స్క్రాప్లో వేసే బస్సులు రోడ్లపైన తింపితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కొత్త బస్సులు వికారాబాద్ ఆర్టీసీ డిపోకు వేయాలి. ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలి. ఈ బస్సులతోనే ఇంకా కాలం గడుపుతున్న పరిస్థితి ఉందంటే అధికారుల వైఫల్యం. సో ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడం. అంటే చాలా బస్సులు ఫెయిల్ కావడం, టైర్ పంక్చర్ కావడం, ఏదో టెక్నికల్ ప్రాబ్లం రావడం. సో స్క్రాప్లో వేసే బస్సులు రోడ్లపైన తింపితే ఇదే పరిస్థితి వస్తుంది. చీకట్లో పాపం వాళ్ళు డ్రైవర్ కండక్టర్ ఇక్కడనే నిలబడిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, ప్రజాప్రతినిధులు స్పందించాలి. వికారాబాద్ కానీ తాండూర్, పరిగి ఆర్టీసీ డిపోల కొత్త బస్సులు వేయాలి. కొత్త బస్సులు వేస్తేనే ఇది గౌరవ ముఖ్యమంత్రి జిల్లా, గౌరవ స్పీకర్ జిల్లా అయినప్పటికీ కూడా ఆర్టీసీ బస్సుల పరిస్థితి మారడం లేదు. ఈ కాలం చెల్లిన బస్సులే రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ బస్సులతోని ఎవరికి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతో తెలియదు. సో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించాలి. షఫీ, వికారాబాద్ ఎన్టీవీ కొత్తగడి నుండి. దేవరకొండ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ఆర్డీఓ కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బీసీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల 4,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో ఆర్డీఓ ఆఫీస్ను దిగ్బంధం చేస్తామని, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు ఆటలు ఆడుకుంటున్నాయని, ప్రభుత్వాలకు విద్యార్థుల సంక్షేమం అవసరం లేదా అని, లేని ఎడల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు టైగర్ ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల యొక్క విద్యార్థుల యొక్క పెండింగ్ స్కాలర్షిప్లు గత 3 సంవత్సరాల నుంచి లేక చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులే మరికి చాలని జీవితాలతో రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మరి ఎంతో కొంత నైపుణ్యం కలిగినటువంటి విద్యా నైపుణ్యం కలిగినటువంటి ప్రైవేటు కళాశాలలో చదువుకుంటుంటే ఆ ప్రైవేటు కళాశాలలో చదివేటటువంటి విద్యార్థులకు గత 3 సంవత్సరాల నుంచి మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ పెండింగ్ స్కాలర్షిప్ కానీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తారని ఈ సందర్భం చేయాలని ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేస్తాం. తక్షణమే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మా బహుజనుల యొక్క ఏడుపును, మా బహుజనుల యొక్క బాధను, మా బహుజనుల యొక్క ఆక్రోశాన్ని మీరు చూడొద్దని ఈ ర్యాలీ సందర్భంగా ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తక్షణ విడుదల చేయాలని కోరుకుంటాం. జై బీసీ, జై బీసీ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్కాలర్షిప్ వెంటనే, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే, 4,500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, 4,500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే. బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే. ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే తక్షణమే విడుదల చేయాలి. తక్షణమే విడుదల చేయాలి. తక్షణమే విడుదల చేయాలి. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే. బీసీ సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే. ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే. ప్రజా సంఘాల ఐక్యత, బీసీ సంఘం. తిరుమలలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు. కొండపై రెచ్చిపోతున్న పుష్పాలు, శిలాతోరణం వద్ద ముందస్తు సమాచారంతో ఫారెస్ట్ అధికారులు తనిఖీలు. ఫారెస్ట్ అధికారులకు ఎర్రచందనం తరలిస్తున్న కారు దుంగలు పారిపోవడానికి ప్రయత్నించిన డ్రైవర్ను చాకచక్యంగా పట్టుకున్న ఫారెస్ట్ సిబ్బంది. ఇంకా మనిషి ఎవరైనా లోపల ఆడిపోతున్నా బెల్ట్ చెయ్యి దారం చెల్లి ఎరగడు చేతులు కట్టుతుంది దారం కబ్బితే దాంతో కట్టే బెల్ట్ కన్నా అదే కరెక్ట్. ఇప్పుడు దీనికి నమ్మాను గుల్లా మా దారి మాదిరి ఉండాలా. దారం కావాలంటే అంగడి తెచ్చేది ఎంత టైట్ చేసి గిరిగా టైట్ చేసి చెప్తా. 2 నిమిషాల్లో మీకన్నా జగన్ రెడ్డిని మేలు. బీజేపీ వాళ్ళలాగా జగన్ ఎప్పుడు నా బస్సులు తగిలిపెట్టలేదు. జగన్ రెడ్డి కేవలం నా బస్సులను ఆపాడు అంతే. 300 బస్సులు పోతేనే నేను ఏడవలేదు. ఇప్పుడు ఎందుకు బాధపడతాను? నా బస్సులను కాలుస్తారా? ఏం చేసుకుంటారో చేసుకోండి. బస్సు కలిసాను ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే. దీనికి ఏడుస్తాను నేనా? అదే కొంచెం అనకూడదు. నేను తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు.
దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా మీకు. నాకు తెలియదు తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే. బస్సు నిలబెట్టి ఇచ్చినట్టు నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా, చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏం పిస్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. నేనేం భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులే నా కొడకల్లారా. ఏం చేస్తారా? బస్సు కాల్చ అయిపోయింది. ఏమైంది? వస్తుంది రిలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే. ఎందుకంటే కోర్టులో ఉంది. జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే, ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి. ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ కదా తగ్గు నా కొడుకులు. సాక్షార్ కొడుకు కాదని కాలినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది. షార్ట్ సర్క్యూట్ రాసుకున్నారు. రాసుకో. మహిళలు డిమాండ్ చేశారు. కానీ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో పూలే వంటి ఉద్యమ నాయకులకు గుర్తింపు ఇవ్వలేదు. గొప్ప కవులు మేధావులైన జయరాజ్ త్యాగాన్ని గుర్తించి వారు త్యాగాన్ని గౌరవించడంతో పాటు గద్దరన్నకు గుర్తింపునిచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండాలని, భవిష్యత్ తరాలకు వారి చరిత్ర, కష్టము, త్యాగము, మహిళలు ఎదగడానికి సావిత్రిబాయి తల్లిని స్మరించుకోవడానికి మేము కోరగానే జీవో ఇచ్చిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలని మంత్రి సీతక్క అన్నారు. బీసీ బడుగు బలహీన వర్గాలు మహిళలు ముఖ్యంగా డిమాండ్ చేశారు. కానీ అది 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్నా కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు ఆ గుర్తింపు అనేది రాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా చూసిరు, జయరాజన్న లాంటి గొప్ప కవులను, మేధావులను, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించి వాళ్ళను గౌరవించడంతో పాటు వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక పురస్కారాలు, గద్దరన్న లాంటి మహనీయులకు కూడా ఇవాళ దోపిడీని ప్రశ్నించినటువంటి మహానేతలకు గుర్తింపునిస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ విషయాన్ని గత జనవరి 3వ తారీఖు నుంచి అనేక మీటింగ్లలో కూడా మన సంఘాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో వచ్చేసారి ఎందుకంటే పోయినసారి మనం తొందరగా వచ్చిన్నాం, అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పటిదప్పుడు లేదు. కానీ నెక్స్ట్ టైం వరకు మీరు ఇది సాధించాలని చెప్పడం జరిగింది. దానికి తోడు మరి అద్దంకి దయాకర్ అన్న కానీ, మేము కానీ, తను మరి మన రమేష్ గారు, వీరు వారందరూ కూడా మొన్న మళ్ళీ మరొకసారి తీసుకురావడం జరిగింది. తెల్లారి మేము మరి సీఎం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఒకటే కోరిక చెప్పడం జరిగింది. ఇది మహిళలకు మరింత బూస్టింగ్ ఇచ్చి, అంటే పెద్ద శంకరంపేట మండలంలోని పంట రైతులు వారి భూముల్లో తూకాలు వేసుకొని ఉంటే పందుల పెంపకందారులు ఎంత చెప్పినా వారి పొలాల వైపు తీసుకొని వచ్చి ఆ తూకాలలో మేపుకుంటూ ఇష్టానుసారంగా పంట పొలాలపై తీసుకువెళ్లి ఎక్కడ విడిచిపెట్టడంతో అక్కడి పంట వేసుకున్న రైతులు నష్టాల పాలవుతున్నారు. పందుల పెంపకం వారికి ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ విషయంపై ఈవోకి కూడా చెప్పడం జరిగింది. ఈవోకి చెప్పిన అనంతరం ఈవో వెంకట్రాములు పందుల పెంపకం వారికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. పందుల్ని వెంటనే పట్కబొమ్మని నోటీసులను జారీ చేయడం జరిగింది. పందులను వెంటనే తీసుకువెళ్లాలని రైతులు కోరుతున్నారు. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం, కొనటం, వినియోగించడం చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం అందించడాన్ని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసం సహచరుల ప్రభావం వలన స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి.
మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111 కి ఫోన్ చేసి సమాచారం అందించండి. మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా మందమరి పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి పూలమాలలు వేసి సావిత్రిబాయి పూలేకి నివాళులు అర్పించడం జరిగింది. బీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సేవలు మహిళా అభ్యున్నతికి ఎంతో దోహదపడుతుందని కోరడం జరిగింది. జాతీయ బీసీ యువజన జిల్లా ఉపాధ్యక్షుడు రాయపరపు కిరణ్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో కులతత్వంపై పోరాటం చేసిన మొట్టమొదటి మహిళ మరియు మహిళలకు విద్య ఎంతో నేర్పు వస్తుందని, పోరాటం చేసి ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఎంతో నూతన వ్యవస్థ కోసం స్త్రీల మహోన్నతి కోసం పోరాటం చేసిన మహిళ సావిత్రిబాయి పూలే అని కోరడం జరిగింది. ఇందు మూలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జనవరి 3వ తారీఖుని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ప్రకటించడం బీసీ సంక్షేమ సంఘం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలని తెలపడం జరిగింది. తెలంగాణ వర్గాలకు విద్యను అందించి 1948 స్కూలు స్థాపించి ఎంతో మందికి విద్యను అందించేసి అందరినీ విద్యావంతులను చేసి ఈరోజు అందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మహిళగా నిలిచింది. కాబట్టి ఆమెను ఆశ్రయంగా తీసుకొని సావిత్రిబాయి పూలే గారిని మొదటి ఉపాధ్యాయులుగా గవర్నమెంట్ నియమించాలని సందర్భంగా ప్రకటన జరిగింది. కావున గవర్నమెంట్కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. జేబీసీ జేబీసీ. ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా తేల్చాలి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. ఈరోజు మహబూబాద్ బీఎస్పీ అసెంబ్లీ యూనిట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేట్ భూమా అనే విషయంపై బీఎస్పీ అసెంబ్లీ యూనిట్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ గుగ్లోత్ నరేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్ధారణ కమిటీ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 677, 678, 680, 681, 682 మరియు 677/1, 678/Bలకు చెందిన సుమారు 4 ఎకరాల ప్రైవేట్ వెంచర్ ఉందని, దానిలో రెవెన్యూ మరియు మున్సిపల్ నిబంధనల ప్రకారం కొంత సుమారు 8 గుంటలు గ్రీన్ ల్యాండ్ తీసి గతంలో మున్సిపల్ అధికారులు పట్టణ ప్రకృతి వనం పేరుతో బోర్డులు పెట్టి చెట్లు నాటి ఫెన్సింగ్ తిప్పారని, కానీ ప్రస్తుతం ఆ బోర్డుకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దార్ల శివరాజ్ మాట్లాడుతూ తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి ఇది మున్సిపల్ భూమా ప్రభుత్వ భూమా తేల్చాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు గూల్యఘట్టు హేమంతు, డి రమేష్, జి శ్రీను, చింటూ, ఎన్ చందు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి ఇది మరి పట్టణం నడిబొడ్డున ఉన్నది, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఆనుకొని ఉన్నటువంటిది. కాబట్టి ఇది చాలా విలువైనటువంటి భూమిగా ఉన్నటువంటి సందర్భం లోపల మరి ఎవరైనా ఆక్రమించారా అనేటువంటిది అర్థం కావట్లేదు. కానీ మరి దీన్ని అయితే ఎవరో కబ్జా చేసినట్టుగానే అనిపిస్తున్నది. కాబట్టి తక్షణమే మున్సిపాలిటీ కమిషనర్ గారు, మున్సిపాలిటీ అధికారులు మేలుకొని ఇది పట్టణ ప్రకృతి వనానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేట్ భూమి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మహబూబాద్ జిల్లా కేంద్రం, మహబూబాద్ పట్టణానికి చెందినటువంటి నడిబొడ్డున ఉన్నటువంటి ప్రాంతంగా కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి. ఇక్కడ నుంచి అప్పుడు మున్సిపాలిటీకి సంబంధించి వాటర్ కూడా సప్లై అయినటువంటి పరిస్థితి. మరి మున్సిపాలిటీకి చెందినటువంటి చెట్లు కూడా కనపడుతున్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి బోర్డు పట్టణ ప్రకృతి వనానికి సంబంధించినటువంటి బోర్డును తీసివేసినట్టుగా కనబడుతుంది. కాబట్టి ఇది మరి కబ్జాకు గురైందా లేకపోతే మున్సిపాలిటీ ఆధీనంలో ఉందా మరి కమిషనర్ గారు తేల్చాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి కొంతమంది బాధితులు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం లోపల కొంతమంది వ్యక్తులు మరి మేము ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీగా ఈ యొక్క ప్రాంతాన్ని మరి సందర్శించగా ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి చెందినటువంటి పట్టణ ప్రకృతి వనం అనేటువంటి బోర్డు గతంలో ఉండేది, మరి ఇప్పుడు లేదు. మరి ఇది కబ్జాకు గురైందా లేకపోతే ఎవరైనా కూలగొట్టారా ఏందా అనేటువంటిది మున్సిపాలిటీ అధికారులు తేల్చాలి. లేదంటే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దార్ల శివరాజ్, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహబూబాద్.
ధర పడిపోయిందని టమాటా పంటకు నిప్పు పెట్టిన రైతులు. మెదక్ శివంపేట మండలం నవాబ్పేటలో టమాటా పంటను దగ్ధం చేసిన రైతులు. టమాటా సాగులో నష్టాలు రావడంతో పొలంలోనే పంటకు నిప్పంటించిన రైతులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.